Hi, hello friends, very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. ఆల్రెడీ ఎస్టర్డే మనం డిస్కషన్ చేసాము రిలేటెడ్ టు ది టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వెబ్ నోటీస్ అండ్ ప్రిలిమినరీ కీకి సంబంధించిన డీటెయిల్స్. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సంబంధించి రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి, రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రిలిమినరీ కీ అండ్ హౌ టు ఫైల్ అబ్జెక్షన్స్ అనే డీటెయిల్స్ మనము ఎస్టర్డే వీడియోలో మనము క్లియర్గా డిస్కషన్ చేసాము. టుడే ఈ వీడియోలో టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్కి వచ్చాక అంటే కీ రిలీజ్ అయ్యాక చాలా మెంబర్స్ చాలా కామెంట్స్ చేస్తున్నారు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఈరోజు ఈ వీడియోలో మనము చూద్దాము. మీ డౌట్స్ ఏమేమి అడిగారు, దానికి ఏమైనా క్లారిఫికేషన్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. కంపల్సరీగా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో వెబ్ నోటిక్స్ అబ్జెక్షన్ ప్రాసెస్ అప్డేట్ వచ్చాక డౌట్స్ అడుగుతున్నారు. సో నర్సింగ్ ఆఫీసర్స్ మీ డౌట్స్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే మీకు కూడా కొంతమంది కామెంట్ చేయకుండా డైరెక్ట్ వీడియో వాచ్ చేసి వదిలేసిన వారికి కూడా కొంచెం ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడడం ద్వారా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ కూడా అవుతుంది. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్స్ అవ్వడానికి, మీ డౌట్స్ క్లారిఫై అవ్వడానికి మీరు క్లియర్గా ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఇంకా వీడియోస్ చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్రీవియస్ ఇయర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ వీడియోస్ కానీ ప్రీవియస్ క్లాసెస్ కానీ మీ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి అప్డేట్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతాయి. నేను అందరికీ ఇంకొకటి రిమెంబర్ చేయాలనుకుంటున్నాను. ప్రీవియస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి 2023 ఫస్ట్ అప్డేట్ మనమే ఇచ్చాం ఫ్రెండ్స్. రిజల్ట్ వచ్చాక ఫైనల్కి రిలీజ్ అయ్యాక కూడా అప్డేట్ నేనే ఇచ్చాను. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్ ఇయర్ యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ నుంచే ఫస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ముందు మీకు అప్డేట్స్ ఎర్లీగా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి అంటే హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ please share the video to your friends. Don't forget to like the video. Any doubt you can ask in comment section. మీకు కామెంట్ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు అనుకుంటే మీరు కాల్ మీ 4 ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ మీ 4లో మీరు కాల్ మీ 4 యాప్ ఇన్స్టాల్ చేసుకొని కాల్ మీ 4లో ద వాయిస్ ఆఫ్ నర్స్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ నాకు కన్సల్ట్ అవ్వడానికి మీకు లోగో అనేది ఓపెన్ అవుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ త్రూ ది కాల్ మీ 4 యాప్ ఆల్సో. సో వెబ్ నోటికి సంబంధించి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. వెబ్ నోటికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే 23/11/2024 అటెంప్ట్ చేసిన నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి ప్రిలిమినరీకి అనేది 26న రిలీజ్ అయ్యింది. సో 26th ఈవినింగ్ 5 PM నుంచి 28th ఈవినింగ్ 5 PM వరకు అబ్జెక్షన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. ఆన్లైన్ అబ్జెక్షన్సే రిసీవ్ చేసుకుంటారు. సో ఆన్లైన్లో అబ్జెక్షన్ మీరు రేజ్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఎవిడెన్స్ కావాలి. మీరు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సరే కరెక్ట్ అని మీ సైడ్ నుంచి మీరు అనుకుంటే దానికి కంపల్సరీ ఎవిడెన్స్ చూపించాలి. సో ఆ ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ అనేది PDF ఫార్మేట్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అటాచ్ చేయాలి. సో అబ్జెక్షన్ రేజ్ చేశాము అని అంటే ఆ ఆన్సర్ మీది కంపల్సరీ కరెక్ట్ అయినట్లయితే మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. సో అబ్జెక్షన్ రేజ్ చేశాక ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో నో ఇష్యూస్. మీ సైడ్ నుంచి మీరు ఈ ఆన్సర్ అనుకున్నప్పుడు మీరు ఫార్మేట్ ఏంటి అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు మీరు కంపల్సరీ ఈ ఫార్మేట్లో మీరు ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు కాబట్టి సో దే విల్ క్రాస్ చెక్ చేశాక 1 మార్క్ యాడ్ చేయాలా లేదా అనేది దే విల్ డిసైడ్. ఎంహెచ్ఎస్ఆర్బి టీమ్ సమ్ కమిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ కమిటీని అరేంజ్ చేసిన తర్వాత ఆ కమిటీ మెంబర్స్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది. సో కొంతమందికి నేను ఇది క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకు అనంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ మన నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్కి అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇచ్చారు. కొంతమందికి హాల్ టికెట్ అనేది ఓపెన్ కాకపోవడం వలన కొంతమంది అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయలేదు. సో ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం 26 to 28 అంటే 2 days టైం ఇచ్చారు కాబట్టి కొంతమంది హాల్ టికెట్ అప్లోడ్ చేయడం అప్పుడైనా లేకపోతే ఫోన్ నెంబర్ ఏదో ఒకటి సర్వర్ ప్రాబ్లం అయ్యి లాగిన్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయండి. 2 days టైం ఇచ్చారు. సో బిఫోర్ ది 28 ఈవినింగ్ 5 PM వరకు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి
ట్రై చేయండి. దిస్ ఈజ్ మై సజెషన్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లెట్స్ సీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి రిజల్ట్ వచ్చాక, అంటే రిజల్ట్ అంటే ఇది పర్మనెంట్ రిజల్ట్ కాదు, అది అందరికీ తెలుసు. సో కీ పేపర్ రిలీజ్ అయ్యాక చెక్ చేసుకున్నాక నర్సింగ్ ఆఫీసర్స్ సమ్ మెంబర్స్ సో అండ్ సో జోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జోన్ కానీ, సెకండ్ జోన్ కానీ, థర్డ్ జోన్ కానీ, జోన్ 6 కానీ, ఇలా జోన్ పెట్టేసి సో అండ్ సో మార్క్స్, సో అండ్ సో క్యాస్ట్, ఈ కేటగిరీ మాది, సో ఈ మార్క్స్ వచ్చాయి, సో మాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో అందరికీ ఒకటేసారి ఆన్సర్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి పర్మనెంట్ మార్క్స్ కాదు, టెంపరవరీ మార్క్సే. నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో మార్క్స్ యాడ్ అవ్వచ్చు, తగ్గొచ్చు అండ్ పెరగొచ్చు. ఏ సెక్షన్ నార్మలైజేషన్ చేస్తారో తెలీదు. అందరూ ఈ సెక్షన్ హార్డ్ వచ్చింది అని అంటున్నారు, కొంతమంది ఆ సెక్షన్ హార్డ్ వచ్చింది అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది సో అండ్ సో ఇన్ని మార్కులు వచ్చాయి, మాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్న వారికి అందరికీ ఒకేసారి నేను ఆన్సర్ చెప్తున్నాను. సో మీ అందరికీ నేను చెప్తున్నాను, మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎలా అనంటే కొంతమందికి కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా మార్క్స్ యాడ్ అవుతాయి, కొంతమందికి నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మార్క్స్ యాడ్ అవుతాయి. నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ 1-2 మార్క్సే యాడ్ అవుతాయి. బట్ 1-2 మార్క్స్ తగ్గడం వల్ల జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, గాట్ 60 మార్క్స్ ఓన్లీ, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్? 60 మార్క్స్ ఓన్లీ, ఎనీ ఛాన్స్ టు గెట్ ఏ జాబ్? యాక్చువల్లీ నాన్ లోకల్ కేటగిరీ, ఏపీ కానీ నాన్ లోకల్స్లో ఎవరైతే కేటగిరీలో అప్లై చేస్తారో ఓపెన్ కేటగిరీలో వస్తారు. సో మన దగ్గర కూడా ఏంటి, తెలంగాణ స్టేట్ నుంచి కూడా ఓపెన్ కేటగిరీలో చాలా మెంబర్స్ ఉంటారు. సో ఓపెన్ కేటగిరీలో ఓవరాల్గా 100%లో 5% మాత్రమే నాన్ లోకల్స్ వస్తారు. సో ఓపెన్ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఫైనల్ రిజల్ట్ మీకు, ఇది కీ పేపర్ అంటే ప్రిలిమినరీ కీ పేపర్ మాత్రమే. ఫైనల్ రిజల్ట్ వచ్చాక, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్తో పాటు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కట్ ఆఫ్ మార్క్స్ వన్స్ వచ్చాక మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మాత్రం కంపల్సరీ చెప్పచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓపెన్ కేటగిరీలో చాలా మెంబర్స్ యాడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్టేక్ అయి పెట్టడం వలన కొంతమంది లోకాలిటీ చూపించుకోకుండా కొంతమంది నాన్ లోకల్ కిందికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నాన్ లోకల్స్ అండ్ ఓపెన్ కేటగిరీ క్యాస్ట్ వైజ్ కానీ లొకాలిటీ వైజ్ కానీ చూపించుకోకపోతే, అంటే సో అండ్ సో ఏరియాస్ పర్టికులర్గా మీరు చెందినవారు అని చూపించుకోకపోతే మాత్రం నాన్ లోకల్స్ మీన్స్ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది ఓపెన్ కేటగిరీ అండ్ నాన్ లోకల్కి సంబంధించి. నెక్స్ట్, జోన్ షిఫ్ట్. అక్క, జోన్ షిఫ్ట్ అండ్ కేటగిరీ పోల్ పెట్టండి. జోన్ షిఫ్ట్ కేటగిరీ పోల్ పెట్టడానికి ముందు ఇది ప్రిలిమినరీ కీ కదా. సో మెరిట్ లిస్ట్ ఫైనల్ కీ అనేది రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కేటగిరీ వైజ్, జోన్ వైజ్ మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్, జోన్ 6 ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది మేడం? నేను నెక్స్ట్ జోన్ 6 65 మార్క్స్ ఎనీ ఛాన్స్? గుడ్ ఈవినింగ్ మేడం, నాకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ కాలేదు మ్యామ్, ఏం చేయాలి? సో జోన్ 6 అయినా జోన్ 1 అయినా ఫస్ట్ జోన్ టు జోన్స్ ఎన్ని జోన్స్ ఉన్నా కూడా అన్ని జోన్స్కి ఇన్ని మార్క్స్ వస్తాయి జాబ్ వస్తుంది అని నేనే కాదు ఎవరు చెప్పలేరు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు కూడా ఎవరు చెప్పలేరు. కష్టం చాలా. ఎందుకు అనంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ మ్యామ్, నాకు రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవ్వలేదు. సో ఏం చేయాలి చెప్పండి? నేను లింక్ ప్రొవైడ్ చేశాను, ఐ థింక్ ఓపెన్ అయింది అనుకుంటున్నాను, మళ్ళీ రిటర్న్ కామెంట్ చేయలేదు. సో ఎవరికైనా ఇంకా లింక్ ఓపెన్ అవ్వకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ది కాల్ మీ ఫోర్ యాప్. అదర్వైజ్ లాగిన్ అవ్వడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. ఎస్టర్డే వీడియోలో నేను లింక్ ప్రొవైడ్ చేశాను. ఇది రిలేటెడ్ టు ది ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి రెస్పాన్స్ షీట్ ఓపెన్ కాలేదు అని చెప్పిన సమ్ మెంబర్స్కి నేను లింక్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్, అక్క ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది? ఫైనల్ కీ ఆఫ్టర్ అబ్జెక్షన్స్ రేజ్ చేశాక వాళ్ళు ఆ కమిటీ అనేది ఆ అబ్జెక్షన్స్ చెక్ చేయడానికి టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 10 to 15 days అప్రాక్సిమేట్లీ అబ్జెక్షన్ రేజ్ చేశాక, అంటే 28న అబ్జెక్షన్స్ అనేవి ఈవినింగ్ 5 PM క్లోజ్ అవుతాయి. 29th నుంచి చెక్ చేస్తారు కాబట్టి మినిమం 10 to 15 days టైం అనేది పడుతుంది. నెక్స్ట్, అక్క క్యాండిడేట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా టైప్ చేసినా ఇలానే వస్తుంది. మేబీ సర్వర్ ప్రాబ్లం కావచ్చు, అదర్వైజ్ మీరు రాంగ్ చేస్తున్నారు కావచ్చు. ట్రై ఇట్ అగైన్ ట్రై చేయండి. టైం లేదు. ఏదన్నా మిస్టేక్ ఉంటే, ఏదన్నా మీకు అబ్జెక్షన్ రేజ్ చేయాలనుకుంటే కూడా 2 days పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి
ట్రై చేస్తూనే ఉండండి. మేడం నేను జోన్ 7 నేను ప్రిఫరెన్స్ జోన్ 6 పెట్టాను. నేను లోకల్ కిందికే వస్తాను. సో మీరు తెలంగాణ క్యాండిడేట్ అయితే మీరు ఫస్ట్ టు 7th లొకాలిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మీరు ఏది సెలెక్ట్ చేసినా కూడా ఫస్ట్ టు 7th స్టడీ పీరియడ్ మీరు ఎక్కడ స్టడీ చేశారో ఆ జోన్ కిందికే వస్తారు. మ్యామ్ 48 మార్క్స్ ఎస్సీ కేటగిరీ జోన్ 6 ఎనీ ఛాన్స్ మ్యామ్ ప్లీజ్ రిప్లై మీ. అదే చెప్తున్నాను, ఏ జోన్ వారికైనా ఇన్ని మార్క్స్ వస్తే కంపల్సరీ మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకోండి అని మాత్రం నేను చెప్పలేను. మా సిస్టర్కి 47 మార్క్స్ వచ్చాయి, 6th జోన్ ఎస్టీ కాస్ట్, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? జోన్ 6లో ఇంకా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ చెప్పాలంటే జోన్ 6లో ఒక జాబ్ కూడా మిగలడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు అని అంటే జోన్ 6లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ 49 వస్తుందా ఫ్రెండ్స్ ఫస్ట్ జోన్ ఎస్సీ అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు కింద ఛానల్లో, అది నైస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు కామెంట్ చేసుకొని ఆన్సర్స్ అనేది గెట్ చేస్తున్నారు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. సెకండ్ షిఫ్ట్ ఫుల్ హార్డ్గా వచ్చింది కదా మ్యామ్, నార్మలైజేషన్ ఉంటుందా? సెకండ్ షిఫ్ట్ హార్డ్ వచ్చిందని సెకండ్ షిఫ్ట్ వాళ్ళు అంటున్నారు, ఫస్ట్ షిఫ్ట్ హార్డ్ వచ్చిందని ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు అంటున్నారు. సో MHSRB టీమ్ విల్ డిసైడ్ విచ్ సెషన్ ఈజ్ హార్డ్. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది డౌట్స్ అండ్ కమెంట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెయిన్ ఇది వచ్చింది 65 మార్క్స్ జోన్ 1 ఎస్సీ జాబ్ వస్తుందా? ఓకే. నెక్స్ట్ హాయ్ మ్యామ్ నేను పెట్టిన ఆన్సర్ చాలా నాకు గుర్తున్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కామెంట్. చాలా మెంబర్స్ ఈ కామెంట్కి ఎస్ నాది కూడా అలానే అయింది, సేమ్ ప్రాబ్లం అని చేస్తున్నారు. సో చూద్దాం ఫస్ట్ ఈ కామెంట్ సంబంధించి. హాయ్ మ్యామ్ నేను పెట్టిన ఆన్సర్ చాలా నాకు గుర్తున్నాయి, వేరే ఆప్షన్ నేను చూస్ చేసుకున్నట్టు చూపిస్తున్నాయి, అవి రాంగ్ అయ్యాయి, 4 to 5 అలా అయ్యాయి, ఎనీ ఛాన్స్ ఉంటుందా, అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో ఐ హ్యావ్ ఆల్సో సేమ్ ప్రాబ్లం, చాలా ఆప్షన్స్ నేను పెట్టినవి లేవు, అబ్జెక్షన్ పెట్టచ్చు అంటున్నారు కదా అని కొంతమంది, మన దగ్గర ప్రూఫ్ ఏం లేదు కదా అని మళ్ళీ ఇంకొకరు. సో ఐ హ్యావ్ ఆల్సో సేమ్ ప్రాబ్లం అని చాలా మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 9 to 10 మెంబర్స్ ఈ కామెంట్కి సబ్ కామెంట్స్ చేస్తున్నారు. సో నేను ఒకటి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అటెంప్ట్ చేసింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT టెస్ట్. సో ఈ CBT టెస్ట్లో మనము సేవ్ చేస్తే గ్రీన్ కలర్, క్వశ్చన్ విజిట్ చేయకపోతే వైట్ కలర్, విజిట్ చేసి ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్, మీరు విజిట్ చేసి మళ్ళీ మార్క్ యాజ్ రీడ్ అంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను అని పర్పుల్ కలర్లో చేసి పెడతారు. సో పర్పుల్ కలర్లో మీరు మార్క్ యాజ్ రీడ్ అయితే ఏదైతే సేవ్ చేసి పెట్టుకుంటారో అది డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో మీరు ఏం చేశారు అంటే మార్క్ యాజ్ రీడ్ చేసి ఉంటారు, సో అది డైరెక్ట్గా మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోకుంటే మీకు టైం అయిపోయి ఉంటుంది, ఒకరికి ఇద్దరికి అలా అయి ఉంటుంది. కొంతమంది మర్చిపోయి ఉంటారు. మార్క్ యాజ్ రీడ్ అనేది మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు ఏ ఆన్సర్ అనేది అక్కడ ఇవ్వలేదు అని మీనింగ్. లాస్ట్ ఇయర్ కూడా ఇలా చాలా మెంబర్స్ చేశారు. ఏంటి అంటే మార్క్ యాజ్ రీడ్ అని ప్రెస్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ అంతా అయిపోయాక అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాక మళ్ళీ వాటిని క్రాస్ చెక్ చేద్దాము, టైం వేస్ట్ చేయొద్దు అని టైం సేవ్ చేద్దామని ట్రై చేశారు. సో టైం సేవ్ చేయడము పక్కన పెడితే మిగిలిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలోపు టైం అయిపోయింది. సో మార్క్ యాజ్ రీడ్ అనేది మనం ప్రెస్ చేసింది అవి అలానే ఉండిపోవడం ద్వారా అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోయాయి. సో ఇది మీకు డౌట్ ఇప్పటికైనా క్లారిఫికేషన్ అయ్యింది అనుకుంటున్నాను, మీ డౌట్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు మ్యామ్? ఫైనల్ లిస్ట్ అనేది ఆఫ్టర్ ప్రిలిమినరీకి అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేశాక ఆ అబ్జెక్షన్స్ అనేవి క్రాస్ చెక్ చేయడానికి మినిమం 1 week to 10 days టైం పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ 10 to 15 days అనేది టైం ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది. కట్ ఆఫ్ ఎంతకి ఉంటుంది, లోకల్కి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, నాన్ లోకల్కి మార్క్స్ ఎంత రావాలి మేడం గారు? సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు డీటెయిల్స్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, అప్పుడు మీకు డీటెయిల్గా కట్ ఆఫ్ మార్క్స్ జోన్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ ఇస్తారు. సో అప్పుడు మనము డీటెయిల్స్ మనం చూద్దాము. కొంతమంది కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని మనం వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసుకుంటున్నారు, అది లాస్ట్ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది TS MHSRB నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి ప్రిలిమినరీకి వెబ్ నోటీస్ అండ్ రెస్పాన్స్ షీట్ అండ్ హౌ టు రేజ్ ఏ అబ్జెక్షన్ సంబంధించిన మీ డౌట్స్ నేను ఇచ్చిన మీకు క్లారిఫికేషన్స్. మీ అందరి డౌట్స్కి ఒక ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఆన్సర్ దొరికినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ లైక్ ఏ వీడియో అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్.